అంటే మనకి ఇక్కడ గత ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, కాంగ్రెస్ ప్రభుత్వం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి, అవి కొన్ని చరిత్రని తొక్కిపెట్టాయి. వాస్తవానికి మన దగ్గర అద్భుతమైన రాజులు పరిపాలించే వాళ్ళున్నారు. శ్రీకృష్ణదేవరాయలు కన్నడిగుడు అయినప్పటికీ, దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడాయన. అలాగే తమిళనాడులో మనకి ఒక శ్రీశ్రీ గారు ఎలాగో తమిళనాడులో ఆహ్, భారతీయార్ అని ఒక గొప్ప కవి ఉన్నారు. ఆయన తెలుగు భాష అంత తీయదనం ఇంకే భాష లేదు అన్నాడు. ఏంటి తమిళ్‌కి తమిళ్ భాష ఎంత పిచ్చో, ఎంత ఇష్టమో తెలుసు కదా! అటువంటి తమిళ్‌లో నిష్ణాతుడు, పండితుడైన భారతీయార్ కూడా తెలుగు భాషకుండే తీయదనం ఏ భాషకు లేదు అన్నారంటే, తెలుగు గొప్పతనం పక్క రాష్ట్రాల వాళ్ళు, పక్క వాళ్ళు తెలుసుకున్నారు తప్ప, మనం తెలుసుకోలేకపోతున్నామేమో అని ఎక్కడో చిన్న బాధ అనిపిస్తుంది. పైపెచ్చు మన దగ్గర మీరు అబ్జర్వ్ చేయండి. ఇంగ్లీష్ మాట్లాడితేనే గొప్ప అనుకుంటారు. ఇంగ్లీష్ ఈజ్ జస్ట్ లాంగ్వేజ్, నాట్ ఏ నాలెడ్జ్. అది జ్ఞానం కాదు, కేవలం ఒక భాష. మా తెలుగు మాస్టర్ చెప్పినట్టుగా అమెరికాలో రిక్షావాడు, ఇంగ్లాండ్‌లో రిక్షావాడు కూడా ఇంగ్లీష్‌లో మాట్లాడతాడు. ఆడి మదర్ టంగ్. ఇంగ్లీష్ వచ్చిందంటే వాడు పెద్ద లిటరేచరు, పెద్ద లిటరసీ తెలిసిన వాడేం కాదు. భాష అది. మన దురదృష్టం ఏంటంటే, మన వాళ్ళు ఎక్కడైతే పైకి అందలం ఎక్కి ప్రొఫెసర్లుగా, సీఈఓలుగా మారారో వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్ మాట్లాడితేనే సూపరు, తెలుగు మాట్లాడితే వీడికి సబ్జెక్ట్ లేదు. సబ్జెక్ట్ వేరు, స్కిల్ వేరు, భాష వేరు. అలాంటి దౌర్భాగ్య స్థితికి భారతీయులు తీసుకొచ్చారు. ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళు తీసుకొచ్చారు. ఇంగ్లీష్ మాట్లాడితేనే వాడు తోపు, ఇంగ్లీష్‌లో వాడు సూపరు అన్నట్టుగా. అది కాదు కదా! సో, మొన్న ఒక కంపెనీ ఎక్స్ సీఈఓ ఇట్లాగే ఒక చిన్న సోషల్ పోస్ట్‌లు యూట్యూబ్‌లో వీడియో చేస్తూ సోషల్ పోస్ట్‌లో వీడియో పెట్టారనమాట. ఏంటని, ఇట్లా మన వాళ్ళు అందలం ఎక్కిన తర్వాతనే ఈ విధమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. అంతేగాని తెలుగు భాష ఇప్పుడు గొప్పదే, చాలా ఇది అంటూ ఆయన